హాయ్ అండి, వెల్కమ్ టు మిస్ అమ్మ వరల్డ్. మోసగాళ్ళు. ఒక దేశంలో ఇద్దరు మోసగాళ్ళు ఉండేవాళ్ళు. ఇద్దరు సాధువుల్లాగా వేషాలు వేసుకుని ఊరూరా తిరుగుతూ భూత వైద్యాలు చేస్తామని, తాయెత్తులు కడతామని చెప్పి జనాన్ని మోసగించి డబ్బు సంపాదించి తమ గుట్టు బయటపడేలోగా ఇంకొక గ్రామానికి వెళ్ళిపోతుండేవాళ్ళు. పెద్దవాడు గురువు అని చెప్పుకునేవాడు, చిన్నవాడు శిష్యుడని చెప్పుకునేవాడు. ఈ దొంగ సాధువులు ప్రజల్ని మోసగించడమే కనుక వాళ్ళు ఇవాళ ఉన్న ఊర్లో రేపు ఉండకుండా, ఈ నెల ఉన్న దేశంలో వచ్చే నెల ఉండకుండా సంచారం చేస్తూ వచ్చేవారు. అయినప్పటికీ వాళ్ళ అపఖ్యాతి వాళ్లను తరుముకుంటూ రాసాగింది. గురు శిష్యులు ఒక ఊరు చేరేసరికి అక్కడ వారి మోసం ఎరిగిన వాడొకడు తటాస్థపడతాడు. ఆ మనిషి వాళ్లను అటకాయించి, మీరు దొంగలు, పచ్చి మోసగాళ్ళు అని కేకలు పెట్టసాగాడు. వెంటనే 10 మంది పోగయ్యారు. వాళ్లకు అనుమానం కలిగింది. ఇద్దరిని పట్టుకుని మెత్తగా తన్ని ఊరు నుంచి సాగనంపారు. ఇలా జరగగానే గురు శిష్యులు చెరొక దారి అయిపోయారు. గురువుగారు చాలా రోజులు ప్రయాణం చేసి పెద్ద పట్టణం చేరుకున్నాడు. ఒక సత్రంలో అరుగు మీద చేరి కళ్ళు మూసుకుని కొంతసేపు బకధ్యానం చేశాడు. ఈలోగా పని పాట లేని జనం చాలామంది చుట్టూ చేరారు. కొంతసేపటికి సాధు కళ్ళు తెరిచి చుట్టూ చేరిన వాళ్ళని చూసి చిరునవ్వు నవ్వాడు. స్వామి, తమరెవరు? ఎక్కడి నుండి వస్తున్నారు? తమ వద్ద ఏ మహిమలున్నాయి అని వాళ్ళు అడిగారు. మా చేత కానిదేమున్నది? విభూది మంత్రించి ఇస్తే సమస్త వ్యాధులు మాయమవుతాయి, తాయెత్తు కడితే గ్రహపీడలు పోతాయి, అన్ని రకాల గాలి చేష్టలు కుదురుస్తాము అన్నాడు సాధు గడ్డ నిమురుకుంటూ. చుట్టూ చేరిన వాళ్ళు కొంతమంది మంత్రించిన విభూది తీసుకున్నారు, మరి కొంతమంది తాయెత్తులు పుచ్చుకున్నారు. హరిద్వారంలో మఠం కంటించడానికని చెప్పి సాధు వారి దగ్గర మరికొంత డబ్బు వసూలు చేశారు. డబ్బు ఇవ్వాలనేసరికి తాయెత్తులు అడుగుదామనుకున్న వారు కొందరు అడగడం మానేశారు. సరిగ్గా ఆ సమయంలో శిష్యుడు అక్కడికి వచ్చాడు. తన గురువును చూశాడు. వెంటనే వాడు మండిపడిపోతూ, మళ్ళీ ఇక్కడ దాపరించావా దొంగ సన్యాసివాడా అన్నాడు. తర్వాత వాడు చుట్టూ చేరిన జనం కేసి తిరిగి, అయ్యా మీరెవరు? ఇతన్ని నమ్మకండి, వట్టి మోసగాడు. మొన్నటి దాకా నేను ఈ మనిషికి శిష్యుడిగా ఉండి ఇతను చేసే పాపంలు పాలు పంచుకుంటూ నాకు బుద్ధి వచ్చింది. ఈ మనిషి వల్ల మీరు మాత్రం మోసపోకండి, ఇతడి దగ్గర ఎలాంటి మహిమలు లేవు అని కేకలు పెట్టాడు. ఈ మాటలకు కొందరు నమ్మి ముక్కు మీద వేలేసుకుని ఎంత మోసం ఎంత మోసం అన్నారు. గురువు వద్ద తాయెత్తులు విభూది కొనుక్కున్న వాళ్ళు మట్టుకు ఆయన కేసి తిరిగి, ఎవడు దుర్మార్గుడు వచ్చి తమని ఇంత మాట అంటుంటే తమరు చూస్తూ ఊరుకుంటారే? అనుమతి ఇవ్వండి, మెత్తగా తన్నేస్తాం అన్నారు. గురువు గడ్డం నిమురుకుంటూ, అజ్ఞాని, వాడి పాపం వాడికే తగులుతుంది, వాడి మీద చేయి చేసుకోకండి అన్నాడు. ఆ మాటలతో శిష్యుడు మరింత రెచ్చిపోయి గురువు కేసి తిరిగి, ఆ మాట అనక ఇంకేమంటావు? నీ బతుకంతా నాకు తెలుసును, ఎవరన్నా నన్ను అంటుకున్నారో నీ గుట్టంతా బయట పెట్టేస్తాను అని మళ్ళీ బిగరగా అరిచాడు. గురువు మోసగాడని అయి ఉంటాడని నమ్మకం అక్కడ చేరిన వారికి కలగసాగింది. ఈలోగా గురువు లేచి నిలబడి, హోరీ, నీ మితిమీరిపోతున్నావు. ఈ అమాయకులు నీ మాటలు నమ్ముతున్నారని నీ ఉద్దేశం, కానీ నిజం పలికే భగవంతుడున్నారా మూర్ఖ. నేను దొంగనే అయితే ఈ కప్పు విరిగి నా కాలు మీద కూలుగాక. నీ మాటలు అబద్ధమైతే ఇదిగో అనుభవించు అన్న తన కమండలంలోంచి కొన్ని నీళ్లు తీసి శిష్యుడి మీద చల్లాడు. మరుక్షణం శిష్యుడు మొదలు నరికిన చెట్టులాగా కిందపడి కొద్దిసేపు గిలగిలా తన్నుకొని శరీరం కొయ్యబారి శవంలాగా అయిపోయాడు. ఈ దృశ్యం చూడగానే చచ్చాడు అని నలుగురు హాహాకారాలు చేశాడు. మహిమ కలవాళ్ళని నిందిస్తే ఊరికే పోతుందా అని కొందరు అనుకున్నారు. సామాన్యపు సాధువు కనుకొని నోటికి వచ్చిందల్లా వాగాడు, రోగం వదిలింది అన్నారు ఆ ఊర్లోని మరికొందరు. స్వామి, నీ మహిమ తెలియక ఘోర అపరాధం చేశాడు, దయచేసి వాడిని క్షమించండి అని కొంతమంది గురువును బతిమలాడారు. కాసేపటి తర్వాత గురువు తన జోల నుంచి ఒక తాయెత్తు బయటికి తీసి శిష్యుడి చేతికి కట్టి, నిన్ను క్షమిస్తున్నాను, ఇక లేవరా అన్నాడు. శిష్యుడు అప్పుడే నిద్రలేచిన వాడిలాగా కళ్ళు తెరిచి లేచి కూర్చుని చుట్టూ కంగారుగా చూసి చివరకు గురువు కేసి చూసి ఒక్కసారిగా ఏడుస్తూ ఆయన కాళ్ళ మీద పడి, క్షమించండి స్వామి, ఘోరమైన తప్పు చేశాను అని వేడుకున్నాడు. క్షమించాను పోరా, ఇకపై ఎన్నడూ సాధువుల జోలికి రాకు అన్నాడు గురువు. శిష్యుడు కళ్ళు తుడుచుకుంటూ లేచి ఎటో వెళ్ళిపోయాడు. తర్వాత అక్కడ చేరిన వారందరూ గురువు వద్ద తాయెత్తులు కొని బోల్డ్ అంత డబ్బు ఇచ్చారు. ఇప్పుడు గురువు ఆ పట్టణం నుంచి బయలుదేరి కొంత దూరాన శిష్యుడిని కలుసుకొని తాను సంపాదించిన డబ్బులో సగం వాడికి ఇచ్చేశాడు. మళ్ళీ వాళ్ళిద్దరూ చీలి ఇంకొక నగరానికి ప్రయాణమై అక్కడ కూడా ఇదే నాటకం ఆడడానికి బయలుదేరిపోయారు. వడ్డించే గరిట. గోవింద ఇంటి పొరుగున ఉంటున్న రామేశం ఒకరోజు గోవిందం దగ్గరకు వచ్చి, పట్నంలో ఒకతను నాకు కొంత పైకం బాకీ ఉన్నాడు,
వసూలు చేసుకుని వద్దామనుకుంటున్నాను, కాస్త తోడు వస్తావా అన్నాడు. అందుకు గోవిందం, దానికేం భాగ్యం, నాకు కూడా పట్టణంలో కొద్దిగా పని ఉంది. అయితే ఈరోజు తిది ఎంత మాత్రం బాగాలేదు, రేపు దివ్యంగా ఉన్నది, వేకువనే బయలుదేరదాం అన్నాడు. గోవిందానికి చాదస్తం ఎక్కువ. వారం వజ్జం చూడంతే ఏ పని చెయ్యడు. ఈ విషయంలో అంతో ఇంతో తెలిసి ఉన్న రామేశం సరే అన్నాడు. మరుసటి రోజు ఉదయాన్నే ఇద్దరూ బయలుదేరి అలా వీధిలో కాలు పెట్టారో లేదో తమకు రెండిళ్ల అవతల ఉన్న గురునాథం అటువైపు వస్తూ కనిపించాడు. గోవిందో రామేశంతో ఇంటికి వెళ్ళి ఓ ఘడి కూర్చుని మళ్ళీ బయలుదేరదాం అన్నాడు. గురునాథం తమ ఇళ్ళు దాటి వెళ్తాడని నిర్ధారించుకున్నాక ఇద్దరూ మళ్ళీ వీధిన పడ్డారు. గురునాథం శకునం మంచిది కాదా అంటూ రామేశం అడిగాడు. శకునం సంగతి అటుంచు, అతని నోరు మంచిది కాదు, ఎక్కడికి ఎందుకు అంటూ ఆరాలు మొదలు పెడతాడు. ఊర్లో విషయాలన్నీ తెలుసుకునేదే అతనికి తోచదు అన్నాడు గోవిందం. అందుకు రామేశం, అతడు ప్రతిరోజు వేకవనే పొరుగురు గ్రంథాలయానికి వెళ్ళి దినవార పత్రికలు చదివి వస్తూ ఉంటాడట, నిజమేనా అన్నాడు. సర్లే, ఇప్పుడు అతని సొద ఎందుకు, త్వరగా పద అన్నాడు గోవిందం. ఇద్దరు పట్నం చేరుకుని రామేశానికి డబ్బు బాకీ ఉన్న వ్యక్తి ఇంటికి వెళ్ళాడు. అతడు అప్పుడే పొరుగురు బయలుదేరి వెళ్ళినట్టు 2 రోజుల వరకు తిరిగి రాడని తెలిసింది. దాంతో రామేశం నిరాశ చెందాడు. ప్రస్తుతం అతనికి డబ్బు అవసరం ఉన్నది చాలా. గోవిందంతో పెట్టుకోకుండా ఉంటే తన ముందు రోజే వచ్చి ఉంటే డబ్బు చేతికి అందుకునేవాడు అనుకున్నాడు. తర్వాత వాళ్ళు గోవిందం పని కోసం బజారు వీధికి వచ్చారు. గోవిందం తన పిల్లల కోసం పాఠ్య పుస్తకాలు, దుస్తులు కొనాలనుకున్నాడు. కానీ ఆ రోజు దుకాణాలన్నీ మూతపడి ఉన్నాయి. విచారంగా ఈరోజు దుకాణదారులు సమ్మె చేస్తున్నారని తెలిసింది. ఇద్దరికీ ఆకలి దంచేస్తోంది. గోవిందం ఎప్పుడు పట్నం వచ్చినా భోజనం చేసే శాకాహార భోజనశాల కూడా మూసేసి కనిపించింది. తక్షణం కడుపులో ఏదో ఒకటి పడితే తప్ప కాలు కదపలేనని ఇద్దరికీ అనిపించింది. పక్క వీధిలో ఒక పూటకోళ్ల ఇళ్ళుందని అక్కడున్న వాళ్ళు చెప్పారు. ఇద్దరు పూటకోళ్ల ఇంటికి వెళ్లారు. కాళ్ళు చేతులు కడుక్కుని భోజనాల బళ్ళ దగ్గర కూర్చున్నారు. వడ్డన చేసే అతను వీరి ముందు పళ్ళాలు ఉంచుతూ, శాకాహారమా మాంసాహారమా ఏది వడ్డించమంటారు అన్నాడు. గోవిందం చప్పున లేచి నిలబడుతూ, రామేశం నాతో రా అని రామేశాన్ని ఆదేశిస్తున్నట్టు పిలిచాడు. అప్పటికే గోవిందం చాదస్తంతో విసిగిపోయిన రామేశం కూర్చున్న చోట నుండి కదలకుండా, ఇక్కడ భోంచేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని తనకు శాకాహార భోజనం వడ్డించమని వడ్డన చేసే కుర్రాడితో చెప్పాడు. గోవిందం పూటకూళ్ళ ఇళ్ళ యజమాని దగ్గరికి వెళ్ళి తనకు విడిగా బల్ల ఏర్పాటు చేసి విస్తర్లో వడ్డన చేయమని కోరాడు. యజమాని అదనంగా 20 రూపాయలు పుచ్చుకొని ఆ ఏర్పాట్లు చేయించాడు. భోజనాలు అయ్యాక ఇద్దరు ఊరు దారి పట్టారు. దారిలో గోవిందం రామేశంతో, నీవు కూడా నాతో బాటి కూర్చుని భోంచేయాల్సింది అన్నాడు. అందుకు రామేశం, అలా కూర్చున్నా బాగుండేది, నేను ఆ విషయం గమనించకపోదును అన్నాడు రామేశం. ఏ విషయం అన్నాడు గోవిందం. రామేశం కాస్త తటపటాయిస్తూ, అక్కడ వడ్డన చేసే కుర్రాడికి 1-2 సార్లు మాంసాహారానికి ఉపయోగించే గరిటెనే మనకు శాకాహారం వడ్డించడానికి ఉపయోగించాడు మరి అన్నాడు. గోవిందం నోరెళ్ళబెట్టాడు. అప్పుడు రామేశం, మనకిలా జరగవలసిందేలే, మంచి రోజు అది చూసుకోకుండా నిన్న బయలుదేరి ఉంటే మన ఇద్దరి పనులు తేమిని ఉండేవి, పైగా ఈ తిప్పలు ఉండేవి కావు. పోనీ గురునాథం ఎదురుపడ్డాడని వెనక్కి వెళ్లకుండా వచ్చి ఉండినా సరిపోయేది. అప్పుడే దినపత్రిక చదువు వస్తున్న అతడు దుకాణాల సమ్మె గురించి మనకు తెలిపి ఉండేవాడు. మనం ప్రయాణం మానుకుని ఉండేవాళ్ళం. మనం అనవసరంగా గురునాథాన్ని కించపరిచామో ఏమో అనిపిస్తోంది. అయినా ఈ ఆచారాలు, నమ్మకాలు అవేవి ఇతరులను బాధ పెట్టినంత వరకు, అలాగే మన శరీరానికి ఇబ్బంది కలిగించినంత వరకు మాత్రమే పాటించవచ్చని నాకు అనిపిస్తోంది అని సూటిగా అన్నాడు. రామేశం ఆ మాటలు తనని ఉద్దేశించి అంటున్నాడని గోవిందానికి అర్థమైంది. ఇక నుండి నేను నా తరహా మార్చుకోవడానికి ప్రయత్నిస్తాను అన్నాడు అతను మెల్లగా రామేశంతో. వడ్డించే విషయంలో తను కల్పించిన అప్పటికప్పుడు చెప్పిన అబద్ధం గోవిందం మీద బాగా పనిచేసిందని రామేశం సంతోషించాడు. ఆలోచన, ఆచరణ. ముకుందపురంలో అరవిందుడు అనే యువకుడు వ్యవసాయం చేసుకుంటూనే గ్రామాభివృద్ధికి ఇధోతికంగా సేవ చేసేవాడు. ఆ గ్రామస్తులు నిత్యము గోదావరి మధ్య ఉన్న లంకలో పనులకు వెళ్ళి వస్తుండేవారు. గ్రామానికి ఏటిగట్టుకి నడుమ కాలువ ఉండేది. ఆ కాలువను దాటడానికి తాటి చెక్క వంతెనలా చేయబడింది. ఆ తాటి వంతెన పైన నడుస్తూ అప్పటికప్పుడు కొందరు కాలు జారి కాలువలో పడిపోవడం కద్దు. అందువల్ల కాలువ పైన వంతెన నిర్మించవలసిందిగా గ్రామ పంచాయతీని కోరాడు అరవిందుడు. అందుకు నిధులు లేవన్నారు సభ్యులు. పోనీ గ్రామస్తులంతా చందాలు వేసుకుని వంతెనను తామే నిర్మించుకుందామంటే ఎవరూ ముందుకు రాలేదు. అందువల్ల అరవిందుడు తన స్వంత సొమ్ముతో బల్లకట్టు తయారు చేయించాడు.
దాన్ని నడిపేందుకు నియమింపబడ్డ వ్యక్తికి నెల నెలా జీతం ఇచ్చేందుకు ఊరి పంచాయతీ అంగీకరించింది. కాలువ దాటడానికి తాటి చెక్క వంతెన పోయి బల్లకట్టు రావడంతో గ్రామస్తులు కూడా ఎంతో సంతోషించారు. అదే గ్రామంలో ఉండే నాగేంద్ర అనేవాడికి ఎవరు ఏ పని చేసినా విమర్శించడం అలవాటు. కాలువ పైన వంతెన నిర్మించక బల్లకట్టు వేస్తే సరిపోతుందా? దాని నడిపేవాడికి జీతం ఇవ్వడం వల్ల పంచాయతీ నిధులు దండగే కదా అంటూ విమర్శించాడు. ఆ మాట అరవిందుడికి చెవికి చేరినా ఏమీ అనలేదు. ఓసారి అరవిందుడు తన ఎడ్ల బండిలో పొరుగురికి బయలుదేరాడు. ఏటి ఒడ్డు మాట వెళ్తుంటే దారిలో ఎండలో నడిచి వెళ్తున్న తన ఊరి వాళ్ళు కొందరు కనిపించారు. వారిని పిలిచి బండెక్కించుకున్నాడు అరవిందుడు. వారిలో నాగేంద్ర కూడా ఉన్నాడు. ఎడ్లు పరిగెత్తకుండా నెమ్మదిగా నడుస్తూ ఉంటే కచ్మి కొలతో వాటిని కొట్టి అదిలిస్తున్నాడు అరవిందుడు. అది చూసిన నాగేంద్రుడు ఎడ్లను కొట్టి పని చేయించుకోవడము గొప్పేనా? వీపు మీద ప్రేమతో నిమిరితే అవి చెప్పిన మాట వింటాయి అంటూ అలవాటు ప్రకారం విమర్శించాడు నాగేంద్ర. అరవిందుడు ఇప్పటికీ ఏమీ అనలేదు. మరికొంత దూరం వెళ్ళేసరికి ఎడ్లు సత్నత్త నడక నడవటం చూసిన అరవిందుడు నాగేంద్రతో, నువ్వు చెప్పింది నిజమేననిపిస్తోంది. నేను వెనక కూర్చుంటాను, నువ్వు ముందుకు వచ్చి బండి నడుపు అన్నాడు. నాగేంద్రుడు ఉడుక్కిపడి, బండి నడపడం నాకు చేత కాదు అన్నాడు కంగారుగా. ఎడ్లని ఎలా మచ్చిక చేసుకోవాలో తెలిసిన వాడివి బండి నడపలేవా అన్నాడు అరవిందుడు. దారి తెలిసినంత మాత్రాన మోటారు శకటాన్ని నడపడం అందరికీ చేతనవుతుందా అన్నాడు నాగేంద్ర. అప్పుడు అరవిందుడు నవ్వి ఇలా అన్నాడు, ఓ మంచి పని చేయాలన్న ఆలోచన, ఎలా చేయాలన్న ఊహ అందరిలోనూ ఉంటాయి. వాటిని ఆచరణలో పెట్టడంలో ఉంటుంది కష్టమంతాను. ఆలోచన వేరు, ఆచరణ వేరును. నీటిలో దిగితే కానీ లోతు తెలవనట్టే ఓ పనిని ఆచరిస్తే కానీ అందులోని సాధక బాధకాలు తెలిసిరావు. ఇతరులు చేసే పనిని విమర్శించడం తేలికే, ఆ పనిని స్వయంగా చేయటమే కష్టం. విమర్శ కోసమే చేసే విమర్శలు హాని కలిగిస్తాయి. వాటి వల్ల ఒక మంచి పని చేయాలనుకునే వారు వెనక్కి తగ్గే ప్రమాదం ఉంది. అరవిందుడు తన పొరపాటును సున్నితంగా ఎత్తి చూపటంతో నాగేంద్ర తన తప్పు తెలుసుకున్నాడు. ఆ తర్వాత ఎన్నడూ ఏ విషయంలోనూ అనవసరంగా అనాలోచితంగా విమర్శలకు పూనుకోవడమే కాక ఇతరులు చేసే మంచి పనులు తన వంతు సాయం చేయన ఆరంభించాడు. గడ్డంలో గడ్డిపరక. ఓ రోజు అక్బర్ చక్రవర్తి సైనాగారంలో అల్మారా నుంచి ఖరీదైన ఒక నగను ఎవరో దొంగలించారు. అక్కడ పనిచేస్తుండే నౌకర్లలో దొంగ ఎవడో తెలుసుకుందామంటే ఎట్లా? అక్బర్ దొంగను పట్టే పని బీర్బల్కు అప్పచెప్పాడు. బీర్బల్ నగపోయిన అల్మారా దగ్గరికి వెళ్ళి దాంట్లో తలదూర్చి కొంచెంసేపు ఏదో వింటున్నట్టుగా నటించి తర్వాత అక్బర్ కేసి తిరిగి ఆ అల్మారా దొంగను దొరికిపుచ్చుకొనే మార్గం చెప్పింది. ఈ నగ దొంగిలించిన వాడు గడ్డంలో ఒక చిన్న గడ్డి పరక ఉంటుందట అన్నాడు. బీర్బల్ ఇలా అనగానే అక్కడున్న నౌకర్లో ఒకడు వేళ్లతో గడ్డం సవరించుకున్నాడు. బీర్బల్ వాడిని పట్టుకుని ప్రశ్నించేసరికి వాడు బెదిరిపోయి దొంగలించిన నగ తెచ్చిచ్చాడు. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.